నమస్కారం. నా పేరు నారాయణ పండిట్. నేను ఇప్పుడు మీకు రాహు కేతు దోషం లేదా కాలసర్పదోషం అంటే ఏమిటి, వాటి పరిష్కారాలు తెలుసుకుందాం. జాతక చక్రంలో మనకు కాలసర్పదోషం అనేది 12 రకాలుగా ఉంది. అందులో ఒకటి, జాతక చక్రంలో లగ్నంలో రాహువు 7వ స్థానంలో కేతువు ఉంటే దానిని అనంత కాలసర్పదోషం అంటారు. దీని ప్రభావం 27 సంవత్సరముల వరకు ఉంటుంది. ఇది దాంపత్య జీవితంలో సమస్యలు తెస్తుంది. ఈ అనంత కాలసర్పదోషం ఉన్నవారికి 27 సంవత్సరముల తర్వాత వివాహం చేసిన పరిష్కారాలు చేసుకోనక్కరలేదు. రెండవది, 2వ స్థానంలో అనగా ద్వితీయంలో రాహువు, 8వ స్థానంలో అష్టమ స్థానంలో కేతువు ఉన్న దానిని గుళిక కాలసర్పదోషం అంటారు. ఇది 33 సంవత్సరముల వరకు ఉంటుంది. దీని వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనికి వారికి 33 సంవత్సరముల వరకు ఇది ఉంటుంది. మూడవది, 3వ భావంలో అనగా తృతీయంలో రాహువు, భాగ్యంలో అనగా 9వ భావంలో కేతువు ఉన్న దానిని వాసుకి కాలసర్పదోషం అంటారు. ఇది 36 సంవత్సరముల వరకు ఉంటుంది. దీని వలన బంధువులతో, ఇరుగు పొరుగు వారితో బాధలు ఉంటాయి. 36 సంవత్సరములు వచ్చే వరకు పరిష్కారాలు చేయాలి. 4వది, 4వ భావంలో లేదా 4వ భావంలో రాహువు ఉండి 10వ భావంలో 10వ భావంలో కేతువు ఉన్న దానిని శంఖపాల కాలసర్పదోషం అంటారు. ఇది 42 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని వలన భూమి, గృహములు, వాహనములు వలన సమస్యలు, మాతృపీడ ఉంటాయి. ఇది 42 సంవత్సరాల వరకు పరిష్కారాలు పాటించండి. 5వది, 5వ భావంలో కానీ లేదా 5వ భావంలో కానీ రాహువు 11వ భావంలో అనగా ఏకాదశ భావంలో కేతువు ఉన్న దానిని పద్మపాల కాలసర్పదోషం అంటారు. ఇది 48 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని వలన సంతానం లేకపోవడం లేదా సంతానం వలన సమస్యలు ఉంటాయి. దీనికి 48 సంవత్సరముల వరకు పరిష్కారాలు చేయాలి. 6వది, 6వ భావంలో అనగా 6వ భావంలో రాహువు, వ్యయస్థానంలో అనగా 12వ భావంలో కేతువు ఉన్న మహాపద్మ కాలసర్పదోషం అంటారు. ఇది 58 సంవత్సరముల వరకు ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఉంటాయి. దీనికి 58 సంవత్సరాల వరకు పరిష్కారాలు చేయాలి. 7వది, 7వ భావంలో అనగా 7వ భావంలో రాహువు, 1వ భావంలో కేతువు ఉన్న దీనిని తక్షక కాలసర్పదోషం అంటారు. ఇది 27 సంవత్సరములు ఉంటుంది. దీని వలన వ్యాపారంలో సమస్యలు, భార్యతో విభేదాలు ఉంటాయి. 27 సంవత్సరముల వరకు పరిష్కారాలు పాటించాలి. 8వది, 8వ భావంలో అనగా 8వ భావంలో రాహువు, ద్వితీయ భావంలో అనగా 2వ భావంలో కేతువు ఉన్న దానిని కర్కాటక కాలసర్పదోషం అంటారు. ఇది 33 సంవత్సరముల వరకు ఉంటుంది. దీని వలన ప్రమాదాలు, ఆపరేషన్లు జరుగును.
33 సంవత్సరముల వరకు పరిష్కారాలు పాటించాలి. 9వ భావం. 9వ భావంలో రాహువు, 3వ భావంలో కేతువు ఉన్న దానిని శంఖచూడ కాలసర్పదోషం అంటారు. ఇది 36 సంవత్సరముల వరకు ఉంటుంది. దీనివలన పెద్దల వలన సమస్యలు ఉంటాయి. దీనికి 36 సంవత్సరముల వరకు పరిష్కారాలు చేయాలి. 10వది. 10వ భావంలో రాహువు, 4వ భావంలో కేతువు ఉన్న దానిని ఘటక కాలసర్పదోషం అంటారు. ఇది 42 సంవత్సరములు ఉంటుంది. దీనివలన ఉద్యోగ సమస్యలు ఉంటాయి. దీనికి 42 సంవత్సరాలు పరిష్కారాలు పాటించండి. 11వది. 11వ భావంలో రాహువు, 5వ భావంలో కేతువు ఉన్న దానిని విషక్త కాలసర్పదోషం అంటారు. ఇది 48 సంవత్సరములు ఉంటుంది. దీనివలన వ్యాపార సమస్యలు, అన్న లేదా అక్క లేదా స్నేహితులతో సమస్యలు ఉంటాయి. దీనికి 48 సంవత్సరాల వరకు పరిష్కారాలు చేయాలి. 12వది. 12వ భావంలో రాహువు, 6వ భావంలో కేతువు ఉన్న దానిని శేషనాగ కాలసర్పదోషం అంటారు. ఇది 58 సంవత్సరములు ఉంటుంది. దీనివలన అధిక వ్యయం, ప్రయాణాల వలన, రోగాల వలన, కోర్టు వ్యవహారాల వలన అధిక వ్యయం ఉంటుంది. దీనికి 58 సంవత్సరాలు పరిష్కారాలు పాటించాలి. ఇలా 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. మీ జాతకంలో ఏ కాలసర్పదోషం ఉందో దీనివలన తెలుసుకొనవచ్చు. ఇది ఎన్ని సంవత్సరములు ఉంటుంది, అది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయం ఇప్పుడు మీకు అర్థమైంది. 27 నుండి 36 సంవత్సరాలు కాలసర్పదోషం ఉన్నవారు తన 20వ ఏట నుండి, అంటే 20 సంవత్సరాల వయసు నుండి దోష పరిష్కారాలు పాటించండి. ఇక 36 నుంచి 58 సంవత్సరాల వరకు దోషాలున్నవారు తన 27వ సంవత్సరం నుండి పరిష్కారాలు పాటించండి. ఇవి కాక సర్పదోషాలు కూడా మన జాతకంలో ఉంటాయి. ఇప్పుడు ఈ సర్పదోషాల గురించి తెలుసుకుందాం. 1. కుజక్షేత్రంలో అంటే మేషము, వృశ్చికంలో రాహువు ఉంటే సర్పదోషం కలుగుతుంది. 2. 5వ భావంలో రాహువు ఉండి కుజుని చేత 4వ, 7వ, 8వ దృష్టితో చూడబడిన అది కూడా సర్పదోషం కిందనే వస్తుంది. 3వది. లగ్నం నుండి 6, 7, 8 భావాలలో ఒక దానిలో రాహువు ఉంటే సర్పదోషం కలుగును. 4. 5వ భావాధిపతి రాహువుతో కలిసి ఉన్న సర్పదోషం కలుగును. 5. గురుడు రాహువుతో ఒకే నక్షత్రంలో కలిసి ఉన్న సర్పదోషం కలుగును. 6. లగ్నంలో రాహువు ఉన్న సర్పదోషం కలుగును. 7. లగ్నాధిపతి రాహువుతో కలిసి ఉన్న సర్పదోషం కలుగును. చంద్రలగ్నాత్ 8వ స్థానంలో రాహువు లేదా కేతువు ఉన్న సర్పదోషం కలుగును. ఈ విధంగా 8 రకాలు సర్పదోషాలు ఉంటాయి. ఈ సర్పదోషం వలన సంతానం ఉండకపోవచ్చును, లేదా సంతానం వలన బాధలు ఉంటాయి. దీని నివారణకు నాగపూజ చేయాలి లేదా నాగప్రతిష్ఠ చేయాలి. ఈ విధంగా కాలసర్పదోషాలు గురించి మనం ఇక తెలుసుకోవాలి. ఈ కాలసర్పదోషాల గురించి మీకు తెలియజేస్తున్నాను. కాలసర్పదోషాల పరిష్కారాలకు ఏమి చేయాలి ఆ విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పబోయే పరిష్కారంలో ఏదైనా మీరు ఒకటి పాటించవచ్చు, లేదా 1, 2 అయినా పాటించవచ్చు. 1. 18 ఆదివారాలు సమీపంలోని ప్రసిద్ధమైన పుట్ట వద్దకు వెళ్ళి పుట్టలో పాలు పోయండి. 2. రాహు కేతువులకు ప్రత్యేక దేవాలయాలకు వెళ్ళి అచ్చట కాలసర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు చేయించుకోవాలి. 3. ఆదివారం కానీ
మంగళవారం కానీ రాహు నక్షత్రం ఆరుద్ర, స్వాతి, శతభిషం, కేతు నక్షత్రాలు అశ్విని, మఖ, మూలా నక్షత్రాలు ఏ ఒక్కటి అయినా ఆ 2 వారాలలో ఉన్న రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించి పేదవారికి భోజనం పెట్టండి. 4. కాలసర్పదోష నివారణకు పూజ చేయించుకుని మినుములు, ఉలవలు, కందులు దానమివ్వండి. కాలసర్పదోష పుణ్యక్షేత్రాలలో పరిష్కారాలు చేయించాలనుకుంటే మీకు కొన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలియజేస్తున్నా చూడండి. శ్రీకాళహస్తి రాహుకేతు దేవాలయం, పెదకాకాని గుంటూరు జిల్లాలోని రాహుకేతు దేవాలయం, తమిళనాడులోని తిరునాగేశం, వైదీశ్వరన్ కోయల్, కేతు పెరంబూరి, శంకరన్ కోయిల్లో దేవాలయం, నాసిక్లో త్రయంబకేశ్వర్, తమిళనాడులోని రామేశ్వరం. నాగదోషం వలన, కాలసర్పదోషం వలన వివాహం కాని వారికి పరిష్కారం. జాతకుడు కానీ లేదా వారి తండ్రి కానీ లేదా వారి తల్లి కానీ నేను చెప్పే ఈ రెమెడీ చేయవచ్చు. గురువారం పునర్వసు నక్షత్రం కానీ లేదా విశాఖ నక్షత్రం కానీ లేదా పూర్వాభాద్ర నక్షత్రం కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిష్కారం చేయాలి. ఒక పసుపు కలర్ నిమ్మకాయను తీసుకొనండి. రాహుకాలంలో దానిని కోసి పిండి జ్యూస్ చేసి ఒక గిన్నెలో పోసి అందులో మీ 2 చేతి వ్రేళ్లను మనలు ముంచి ప్రతి 2 లేదా 3 నిమిషములకు ఒక మారు అందులో ముంచి బయటకు తీసి 2 చేతులు రాపిడి చేసుకోండి. ఇలా ప్రతి 2-3 నిమిషములకు రాహుకాలం అయిపోయే వరకు చేయండి. అయిపోయిన తర్వాత మిగిలిన నిమ్మరసాన్ని బయట పడవేయండి. చేతులు కడుక్కొనండి. ఇలా మీరు చేస్తూ ఉంటే దాని యొక్క దోషంపై తొందరగా మీకు వివాహం అవుతుంది. 10. కాలసర్పదోష నివారణకు అశ్విని, మఖ, మూల, చిత్త, ధనిష్ట, మృగశిర నక్షత్రాల వారు మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 లోపున నేను ఇప్పుడు చెప్పబోవు పరిహారం చేయాలి. అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ వారు శుక్రవారం ఉదయము 10:30 నుండి 12 వరకు రాహుకాలంలో ఇప్పుడు నేను చెప్పబోవు పరిష్కారం చేయండి. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ఆదివారం రాహుకాలంలో సాయంత్రం 4:30 నుండి 6 లోపు నేను చెప్పే పరిష్కారం చేయండి. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రంలో పుట్టినవారు సోమవారం ఉదయము 7:30 నుండి 9 వరకు రాహుకాలంలో నేను చెప్పే పరిష్కారం చేయండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలలో పుట్టినవారు బుధవారం మధ్యాహ్నం 12 నుండి 1:30 లోపు నేను చెప్పే పరిష్కారం చేయాలి. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రలో పుట్టినవారు గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల లోపు రాహుకాలంలో నేను చెప్పే పరిష్కారం చేయాలి. అదేవిధంగా అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో పుట్టినవారు శనివారం ఉదయం 9 నుండి 10:30 లోపు నేను చెప్పే పరిష్కారం చేయండి. ఈ విధంగా 27 నక్షత్రాల వారికి ఒక్కొక్క వారం వస్తుంది. ఆ వారంలో ఆ నక్షత్ర వారు మాత్రమే చేయాలి. పై నక్షత్రాల వారు ఆయా వారాలలో ఒక గ్లాసు తీసుకొని అందులో నీరు పోసి బెల్లం వేసి పానకం చేసి ఉంచుకొనండి. గ్లాసు కొద్దిగా వెలితిగా పెట్టండి. అంటే పూర్తిగా నింపకుండా కొద్ది ఖాళీ ఉంచండి. రాహుకాలంలో ఒక నిమ్మపండు, పూర్తి పసుపు కలర్గా ఉండే నిమ్మపండును తీసుకోండి. దానిని రాహుకాలంలో దాని పై తోలు జాతకుడు ఒలిచి మెల్లగా పసుపు కలర్ తోలను ఒలిచి దాని రాహువుగా భావించి
రాహు మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా రాహువే నమః. మంత్రం ఇంకొక మారు చెప్తున్నాను, గమనించండి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా రాహువే నమః. ఈ మంత్రాన్ని చదువుతూ దాని పైతోలు పసుపు కలర్తోనూ వల్చండి. ఒకవేళ మంత్రం రానివారు, చదువు లేనివారు మంత్రం చదవక్కర్లే, దాన్ని రాహువుగా భావించి తోలు వలిచివేయండి. ఆ తోలును పక్కన ఉంచండి. తర్వాత దాని క్రింద తెల్లటి పొర వస్తుంది. ఆ తెల్లటి పొరను కేతువుగా భావించి దానిని కూడా వలిచివేయండి. మంత్రం వచ్చేవారు ఈ మంత్రం చదవండి. ఓం స్రాం స్త్రీం స్రౌం సహా కేతవే నమః. మంత్రం ఇంకొక మారు చెప్తున్నాను, గమనించండి. ఓం స్త్రాం స్త్రీం స్త్రౌం సహా కేతవే నమః. మంత్రం తెలియకుండా పర్వాలేదు, కేతువుగా భావించి ఆ తెల్లటి తోలునుగా ఒలిచి పక్కన ఉంచండి. ఈ మంత్రం చదువుతూ తీయాలి. అలా మంత్రం రాకుండా పర్వాలేదు, కేతువుగా భావించి తీసేయండి. మిగతా తొనలు గల పండును బెల్లం పాకంతో నింపిన గ్లాసులో వేయండి. ఇలా ఆ గ్లాసులో 30 నిమిషాలు ఆ తొనలను ఉంచి తరువాత దానిని తీసి రాహుకాలం అయిపోకముందే మన చేతిలోకి తీసుకొని ఒక చేతి నుండి ఇంకో చేతికి, ఇంకో చేతి నుండి మళ్ళీ ఈ చేతిలోకి అలా మారుస్తూ ఉండండి రాహుకాలం అయిపోయే వరకు. అలా మార్చి రాహుకాలం అయిన తర్వాత ఆ పండును బయట పడేవేయండి. ఆ నీటిని కూడా బయట చెట్లు మొదల్లో ఎక్కడైనా పారవేయచ్చు. ఇలా చేస్తూ ఉంటే 1 సంవత్సరంలోపు మీ సమస్యలన్నీ తీరిపోతాయి. రాహుకాల దోషం పూర్తిగా మారుతుంది. మీరు చేయడం మొదలుపెట్టినప్పటి మీ సమస్యలకు కొద్దిగా పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది, చేయొచ్చు మీరు. తర్వాత శుక్రవారం రాహుకాలంలో లలితా సహస్రనామాలు ప్రతి శుక్రవారం 1 సంవత్సరం పాటు చదవాలి. అలాగే మంగళవారం ఖడ్గమాల రాహుకాలంలో చదవాలి. లేదా గొడుగు రాహుకాలంలో పనివారికి కానీ, వీధిలో చెత్తలు ఊడ్చేవారికి కానీ దానంగా ఇవ్వండి. కుక్కెలకు రొట్టెలు ఆహారంగా వేయండి. వంట కూరలలో ఆవాలు వాడకం తగ్గించాలి. దుర్గామాత ఆలయం తరచూ దర్శించాలి. దుర్గా సప్తశతి చదవాలి. ఈ మంత్రాన్ని ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా రాహువే నమః. మరొక్కతోటి చెప్తున్నాను చూడండి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహా రాహువే నమః. ఈ మంత్రంను రాహుకాలంలో రోజు 108 మార్లు జపించాలి. యమగండ కాలంలో కేతు మంత్రం ఓం స్రాం శ్రీం స్రౌం సహా కేతవే నమః. మరొకసారి చెప్తున్నాను, గమనించండి. ఓం స్త్రాం శ్రీం స్రౌం సహా కేతవే నమః. ఈ మంత్రం 108 మార్లు జపించండి. అలాగే సాధువులకు, ఖైదీలకు, వేదాంతులకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలి. రావి చెట్టుకు ప్రతిరోజు 18 ప్రదక్షిణలు చేయాలి. వినాయక ఆలయాన్ని రోజు దర్శించండి. అలాగే 7 రకాల నాగదోషాల నివారణకు చదవవలసిన మంత్రం, ఇది చాలా మంచి మంత్రం. ఈ మంత్రంను మీరు బాగా గమనించండి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబల, శంఖపాల, దార్తారాష్ట్ర, తక్షక, కాళీయ నమః. మరొక్కసారి చెప్తున్నాను, గమనించండి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబల, శంఖపాల, దార్తారాష్ట్ర, తక్షక, కాళీయ నమః. ఈ శ్లోకాన్ని రోజు 21 మార్లు చదువుకోనాలి. నెక్స్ట్, ఎటువంటి నాగదోషమైనా సరే రావి చెట్టు లేదా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి వరుసగా 43 రోజులు పాటు ఆ చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు చేయాలి. అయితే
చెట్టు వద్దకు తెల్లటి వస్త్రాలు ధరించి మాత్రమే వెళ్ళాలి. 41 రోజులు తరువాత 43 రోజుల తర్వాత 44వ రోజు 9 మంది పేదవారికి అన్నదానం లేదా పూరీలను కూరను పంచిపెట్టడం ద్వారా నాగదోషాన్ని నివారించుకునవచ్చును. మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం 3 నుండి 4:30 మధ్యకాలంలో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి 18 మట్టి ప్రమిదలు తీసుకొని ఆవు నూనెను పోసి ఎర్రటి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్యకాలంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయించాలి. ఆలయంలో 11 నిమ్మకాయలు దీపాలను వెలిగించండి. దీని ద్వారా నాగదోషం పరిష్కారం అవుతుంది. అలాగే శనివారం రాహుకాలంలో ఉదయం 9 నుండి 10:30 మధ్యకాలంలో మీ గృహంలో శివపార్వతుల చిత్రపటం ఉంచి ఆ పటం ముందు కొబ్బరికాయ కొట్టి అరటిపండు నివేదన చేయడం ద్వారా ఓం అర్ధనారీశ్వర స్వామియే నమః అని జపం చేయాలి. అలా చేయడం వలన కూడా నాగదోష పరిష్కారం ఉంటుంది. అలాగే వెండిలో 2 నాగప్రతిమలను చేయించేది. గృహంలో వాటిని పాలతో అభిషేకం రోజు చేస్తూ ఇలా 45 రోజులు చేయాలి. ఇది నాగదోషానికి కాలసర్పదోషానికి పరిష్కారాలు. వీటిలో ఏవైనా మీరు పాటించవచ్చు. నా తర్వాత ఎపిసోడ్లో మీకు కుజదోష పరిష్కారాలు, కుజదోషం అంటే ఏమిటి, వాటి యొక్క ప్రావీణ్యత ఏమిటి, వాటి చెడు ఎలా ఉంటుంది, దానికి పరిష్కారాలు ఎలా చేయాలి, వాటిని కూడా మీకు తెలియజేస్తాను. మీరు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.